సో బ్రదర్ చెప్పండి, ఒక యువకుడిగా ఈరోజు రాష్ట్ర రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, రాష్ట్ర రాజకీయాల గురించి చెప్పాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఆయన కూడా ఒక యువకుడే. కానీ ఆయనకి రాజకీయం అనేది తెలియదు పూర్తిగా. వాళ్ళ నాన్నగారికి రాజకీయం తెలుసు. మేము తెలుగుదేశం పార్టీ అయినా రాజశేఖర రెడ్డి గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శూన్యం, ఆయనకి ఏమీ రాదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక లారీ డ్రైవర్ని అనుకోండి, నాకు లారీ రాదు, కానీ కూర్చోబెడతారు లారీ మీద డ్రైవింగ్కి. నేనేం చేస్తా, కొంచెం దూరం తీసుకెళ్తా, కొంచెం దూరం వెళ్ళగానే ఎవరో ఒకటి గుత్తా. కానీ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిపాలన కానీ అలాంటిది ఏమీ రాదు, శూన్యం. ఇంకొకటి, చాలామంది యువకుడు, మాలాంటి యువకుల్లో ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, కానీ 5,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. కానీ ఆ జీతం ఏ విధంగా ఎవరికి ఉపయోగపడదు. ఎందుకంటే ఒక బండి పెట్రోల్, ఒక మన వెహికల్ ఉంది, వెహికల్లో బండిలో ఆయిల్ వేయడానికి 1 లీటర్ ధర 110 రూపాయలు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఒక నెల జర్నీ చేసామనుకోండి, దాదాపు దానికే ఒక 15,000 రూపాయలు అవుతాయి. 5,000 రూపాయలు దేనికి ఉపయోగపడతాయండి? ఏమి ఉపయోగపడవండి. దానికోసం మా చంద్రబాబు నాయుడు వయసులో 67 సంవత్సరాలు, ఆయన వయసు పెద్ద వయసు అయినా కానీ ఆయన మైండ్ కానీ ఆయన ఆలోచన కానీ ఏదైనా 16 సంవత్సరాలు యువకులాగానే ఉండిద్ది. కానీ మనం అలాంటి నాయకుడు మాకు కావాలని కోరుకుంటాము. అంటే ఈరోజు 75 సంవత్సరాలు ఉన్న ముసలాయన నన్ను చూసి భయపడుతున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటుంటాడండి, ఆయన ఎక్కడో నేను 3 రాజధానులు కడతాను, ఇలాంటి కడతాడు. కానీ ఆ విషయాల్లో మాత్రం ఓన్లీ పేరుకి చెప్పుకోవటమే. చాలా నేను అక్కడ ఏదో చేశాను, ఇక్కడ ఏదో నేను పథకాలు ఇస్తున్నాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను. ఆ పథకాలని ఎవరికి పడలేదండి. కానీ అక్కడ బట్టన్ నొక్కుతాను అంటున్నాలే, కానీ ఇక్కడ మన అకౌంట్లో 0 బ్యాలెన్స్ అవుతూనే ఉంటున్నానండి. కానీ 70 సంవత్సరాల యువకుడు గురించి ఆయన ఒకటి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఆయన వయసు పైబడిందేమో, కానీ ఆయన మాత్రం యువకుడు. ఆయనతో పాటు ఒక సైకిల్ తొక్కమని జగన్మోహన్ రెడ్డి గారికి, సైకిల్ తొక్కలేడు ఆయన. తర్వాత ఆయనతో పాటు నడవమండి, ఆయన ఎటువంటి ఏం చేయలేడు ఆయన. అది అందుకని మేము మా యువకులు కానీ, తర్వాత మా దళిత బిడ్డలు కానీ, మా మైనార్టీస్ కానీ, తర్వాత మా బీసీలు కానీ, మన ఏకైక ఎన్నికైన నాయకుడు ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రావాలి. పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల కుమార్ని గెలిపించుకుంటాం మేము. సో మీరు మా అంటుంటే జగన్మోహన్ రెడ్డి నా అంటా ఉన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి అంబేద్కర్ విగ్రహం కూడా విజయవాడలో గొప్ప అంగరంగ వైభవంగా ఓపెన్ చేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఒక ఎస్సీలు ఓటర్ల గురించి, వాళ్ళ యొక్క ఓట్లు యొక్క లాభదాయకం కోసం ఆయన ఒక అంబేద్కర్ విగ్రహాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారు. కానీ అది ఎందుకనగా శూన్యం. కానీ ఆయన వెహికల్ ఉంది, ఆయన వెహికల్ ఎవరు బొమ్మ ఉండిద్ది? రాజశేఖర్ గారి బొమ్మ ఉండిద్ది. కానీ మన దళిత నాయకుడైన అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు పెట్టుకోరు ఆయన? ఇప్పుడు మన ధూళిపాల కుమార్ గారు ఉన్నారు, ఆయన వెహికల్ వచ్చేటప్పటికి అంబేద్కర్ చిత్రపటం ఒకటి, మన నేతాజీ, మన గాంధీ గారి బొమ్మ ఒకటి, ఆయన బండ్లు ఎప్పుడు స్టిక్కర్లో ఉంటాయి ఆయనకి. అలాంటి పేరుకి చెప్పుకున్న నాయకుడు వేరు, జనాలు గొప్పగా చెప్పుకున్న నాయకుడు వేరు, మనసులో గుండెలో పెట్టుకున్న నాయకుడు వేరు. అలాంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు, తర్వాత పొన్నూరు ఒక ధూళిపాల కుమార్ గారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు కానీ లేదంటే ధూళిపాల నరేంద్ర గారు కావచ్చు, వీళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించిన పరిస్థితి కూడా మనం చూసి ఎంతో ఇబ్బంది పెట్టారు. సో ప్రజలు దీన్ని ఎంతవరకు నమ్ముతారు? వీళ్ళు అవినీతి చేశారు అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంది. అసలు మనం చంద్రబాబు నాయుడు ఫస్ట్ మన ధూళిపాల కుమార్ అరెస్ట్ చేశారండి. కానీ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాదరణ బాగా వస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గం మూడు మండలాలు అండి. పొన్నూరు మండలం, చేరూరు మండలం, పెదకాకండి మండలం. ఆ ఏరియాలో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ ఏది ఎలక్షన్ జరిగినా టీడీపీకే గెలుస్తుంది. కానీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని ఎలాగైనా అణిచికొట్టాలి, ఏదో ఒక రూపంలో దెబ్బ తీయాలి. తర్వాత ఆయన యొక్క వ్యాపారాలు చాలా సంగం డైరీ అంటారు. సంగం డైరీకి ఆయన పేరుకి చైర్మన్ గారు. ఆయన వాస్తవాన్ని చెప్పుకుంటే ఆయన ఒక కాపలాదారుడేనండి. ఎందుకంటే అక్కడ చాలామంది మా ఫ్రెండ్స్ కానీ, తర్వాత మా ఊరు వాళ్ళు కానీ, ఎక్కడెక్కడ వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి ప్రతి జీతాలు కానీ, బోనస్లు కానీ, ఎస్క్రేషియాలు కానీ ప్రతి తీస్తున్నారండి. తర్వాత పాడి రైతులు ఉన్నారండి. పాడి రైతులకి ఏ డైరీ వాళ్ళు కూడా హెల్త్ కార్డు అనేది ఏమి ఇవ్వలేదండి. ఒక సంగం డైరీ మాత్రమే ఇచ్చిందండి. ఇప్పుడు మనకి గుంటూరు జిల్లాలో ప్రతి రైతు ఇంట్లో DVC మెమోరియల్ టెస్ట్ యొక్క హెల్త్ కార్డు ఉంటుందండి. సో ఏంటి ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలు కూడా, ఒక ఆయనేమో పార్టీకి పదవికి కూడా రాజీనామా చేశారు, ఇంకొక ఆయనేమో నేను పార్టీలో ఉంటాను కానీ తాత్కాలికంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి గల్లా జయదేవ్ గారు తప్పుకున్న పరిస్థితి. సో ఇది ఎట్లా చూస్తారు?
సార్ గల్లా జయదేవ్ గారు చాలా విసిగి చెందారండి ఇక్కడ. ఎందుకంటే చిత్తూరు జిల్లా అయినప్పటికీ అక్కడ నుంచి వచ్చి ఒక ముందడుగని మన గుంటూరు జిల్లాలో ఒక అడిగేశారండి. ఫస్ట్ సారి 2014 ఎలక్షన్లో గుంటూరు కానీ తర్వాత మన పత్తిపాడు కానీ పొన్నూరు కానీ తెనాలి కానీ ఈ ఏరియా కాన్స్టిట్యూన్సీ చాలా వరకు గెలవడానికి కారణం గల్లా జయదేవ్ గారు అండి. 2019 ఎలక్షన్లు జరిగినాయండి. కానీ ఆ ఎలక్షన్లో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడండి. చాలా ఇబ్బంది అంటే మనకు జై అమరావతి మన రాజధాని లేదు. ఇప్పుడు మనం సపోజ్ ఒక ఊరు వెళ్ళామండి. ఒక ఊరు అంటే మన స్టేట్లో కాదండి, వేరే స్టేట్కి ఒక ఊరు వెళ్ళాం. కానీ మీ రాజధాని ఏది అని చెప్పుకోవడానికి మనకు చాలా సిగ్గుచేటుగా ఉందండి. కానీ చాలామంది నవ్వుతున్నారు. మీరు ఎలా భరిస్తున్నారు ఆ సీఎంతో? అసలు మీరు మనుషులేనా? తరిమి కొట్టండి అన్నారు వాళ్ళు. మాకు కూడా ఒక రోజు వచ్చింది. ఆ రోజు అంటే మనం తరిమి కొట్టాలంటే మనం దొంగలు నక్సలైట్లు కాదండి. బాంబులు వేసే వాళ్ళం కాదు, గన్నులతో కలిసే వాళ్ళం కాదు, కత్తులతో పెట్టి నరికే వాళ్ళం కాదండి. మేము మా సమాధానం ఒకటే, రేపు ఎలక్షన్ 2024లో మన ఓటు ద్వారా జగన్కి చెప్పుతూ కొడతామండి మేమంతా. అదండి. సో బ్రదర్, కింద నుంచి మొత్తం పసుపుమయం అయిపోయారు. సార్ కదిలరా సభ జరుగుతూ ఉంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఏంటి రెండు ఇప్పుడు కార్యక్రమాలకి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు సైకో పరిపాలన అండి. బట్టన్ ఒకతేనే అమౌంట్ వేస్తున్నారు, పథకాలు అంటున్నారు, ఉచిత పథకాలు ఏమి అమలు చేయట్లేదు. రైతులకు కానీ అన్ని రుణమాఫీ చేశారు. మాకు కూడా కనీసం పథకాలు అనేది యువతకు కానీ ఎవరికి ఇవ్వట్లేదు. అందుకని కొంతమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని ప్రార్థిస్తున్నాము. సో ఏంటి అసలు యువత పరిస్థితి ఏంటి? ఈరోజు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేసిన పరిస్థితి. సచివాలయాలు వారంటీలు వాళ్ళకే ఇస్తున్నారండి. జాబ్ వారంటీలు అంగన్వాడీలకి ఇస్తున్నారు. అంగన్వాడీలకు కూడా ఇప్పుడు 3 రాజధానులు కడుతున్నారు. అమరావతి అన్నారు, బాబు గారు అమరావతి ఇచ్చారు, అది కూడా తీశారు. మా పరిస్థితి అంటే అర్థం కావట్లేదు. బాబు గారు నరేంద్ర గారు ఉంటేనే మాకు ఉద్యోగాలు వస్తాయని వస్తున్నాం. సో ఇప్పుడు యువత ప్రధానంగా ఓటేసి గెలిపించారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటేసే పరిస్థితి ఉందో యువత? లేదండి. యువత మాత్రం ఓటు మాత్రం వేసే పరిస్థితి లేదు. నెక్స్ట్ జగన్ రాబోదు అనుకుంటున్నాం. 2024 మాత్రం పవన్ కళ్యాణ్ బాబు గారు దగ్గర నుండి గెలిపించాలనుకుంటున్నాం. సో మీ నియోజకవర్గం ఈరోజు ఇక్కడ ధూళిపాల నరేంద్ర గారి పరిస్థితి కానీ, లేదంటే కిలార్ రోసయ్య గారు ఇద్దరు, ఆయనేమో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయనేమో 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఏంటి పరిస్థితి అసలు ఈ మీ నియోజకవర్గం? ఎమ్మెల్యే గారు బాగా చేశారండి. సంగనేరి బాగా ఉద్యోగాలకి ప్రతి ఎంప్లాయీస్కి బాగా కష్టపడ్డారు. బైరా చౌదరి గారు టెస్ట్ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బాగా చేశారు పరిపాలన. ఇంకా మాకు ఇంకెంతో మేలు చేస్తారని ఆశిస్తున్నాము. నరేంద్ర గారి దగ్గర మేము పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి అసలు సంగం డైరీ మీద ఎన్నో కేసులు పెట్టారు, అవినీతి చేసింది, అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి లేదు సార్. అవన్నీ ఓటకాలు. వైసీపీ వాళ్ళు అక్రమాలు బాగా చేస్తున్నారు. అవన్నీ ఓటకాలు ఏమీ లేదు. మా డైరీలో అవకాశాలు పరిపాలన చూసుకోమనండి, వచ్చి చేసుకోమనండి. మా దగ్గర ఏ అవకతవకలు జరగవు. మీరు సంఘంలోనే మేము సంఘంలోనే 5 సంవత్సరాల నుంచి సంఘంలోనే ఉన్నాం. 2017లో చేరాము. ఇప్పుడు 2024 ఇక్కడే కంటిన్యూ అవుతున్నాం. నరేంద్ర గారు మా గురువు అనమాట. ఓకే. సో మీరు దగ్గర చూస్తూ ఉంటుంటారు. ఏంటి ఏ విధమైన కేసులు పెట్టింది ప్రభుత్వం? అంటే చాలా పెట్టారు సార్. కేసులు పెడతానే ఉంటున్నారు, ఏదో కేసులు. ఇప్పుడు మన బాబు గారి స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు. అది ఇంతవరకు 230 కోట్లు అన్నారు. ఇంతవరకు ఏం చేశారు వాళ్ళు? నెక్స్ట్ ఇంకా పెడతా అంటున్నారు. చూసుకోమంటారు అండి, ఏమీ చేయలేరు. అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారు ఇలా కేసులు పెడతా ఉంటారు? లేరు, ప్రజల్లో పెట్టే పరిస్థితుల్లో ఏం లేరు. సో ఏంటి ఫైనల్గా ఈ ఎన్నికలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చంపపెట్టి అవుతాయి అంటారా? ఈసారి మేమే వద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మాదే గెలుద్దాం అనుకుంటున్నాం. బాబు గారి నరేంద్ర గారే రావాలని కోరుకుంటున్నాం. బట్టన్ అవ్వటం వేస్తున్నాం అంతే. అమౌంట్లు మాకు మాత్రం వేయట్లా.